అమ్మో చదువులమ్మ తల్లి చేసిన గిదేం వింత ప్రయోగమో నాకైతే అర్థమైతలేదుల్లా. గురు బ్రహ్మ గురు విష్ణు అన్నారు పెద్దలు, కానీ ఇక్కడ గురువు ఒక్కడే శిష్యుడు ఒక్కడే. వెనకటికి ఒక ఆయన అన్నట్టు ఇద్దరు కొట్లాడితే మూడో వాడికి లాభం అన్నట్టు ఈడ కొట్లాడడానికి రెండో పోరగాడలేడుల్లా. ఊర్లల్లో బతుకు తెరువు లేక పెద్దలంతా సిటీల బాట పడితే పల్లెటూర్లల్లో స్కూళ్ళు జర బూత్ బంగ్లా లెక్క మారుతున్నాయి. గిదేంది సారు, స్కూలా లేకపోతే పర్సనల్ ట్యూషన్ ఆనతట్టు ఉంది ఓ కథ. చూడురా అది కూడా. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చెరుకుపల్లి ప్రైమరీ స్కూల్లా కథ గట్టిగానే నడుతాందుల్లా. గీ స్కూల్కు పోతే గుండె గుబేలంటాంది. ఎందుకంటే ఆ బడి మొత్తాన్ని కలిపి ఉన్నది తొంపల గౌతమ్ ఒక్కడే. అంటే గా పిల్లగాడు ఒక్కడే స్టూడెంటు. ఆ పిల్లగానికి చదువు చెప్పేటందుకు ఉన్నది అప్పలరాజు అనే ఒకే ఒక్కసారు. పోయినేడు ఒకలే ఉండేనంట. గా పిల్లగాడు 5వ క్లాస్ పాస్ అయ్యి వేరే ఊరికి పోతే ఈ ఏడు గీ గౌతమ్ అనే పిల్లగాడు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యి స్కూల్ పరువుగా పడిండు. గీ పిల్లగాడికి నేను రాకపోయి ఉంటే ఆ సారు గాడ బెంచ్లకు పాటలు చెప్పుకోవాల్సి వచ్చేదేమో. ఇక అసలు ముచ్చటేందంటే ఊర్లల్లా పెళ్లిళ్ళు మాత్రమే ఘనంగా అవుతున్నాయి, కానీ అటెనక పనులు మొత్తం టౌన్లల్లనే కాబట్టే. ఊర్లల్లో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని జనాలు సిటీలకు వలస పోతుంటే చిన్నూర్లల్లో సర్కార్ బల్ల చదువుకునే పిల్లగాన్లే కానత్తలేరు. ఊర్లల్లో ఫ్యాక్టరీలు పెట్టినా కంపెనీలు తెచ్చినా చాలా మంది పట్నం ఇడిసి పల్లెకొస్తారు. గప్పుడు సర్కార్ బళ్ళు సర్కార్ ఆఫీసులు అన్నీ కలకలలాడితే అనబట్టే ఇంకిందరు. కానీ గీ గౌతమ్ అనే పిల్లగాని కిస్మత్ చూస్తే ఎవ్వరికైనా కడుపు మండుద్ది కావచ్చు. క్లాస్లో ఫస్ట్ ర్యాంకు వాడిదే, లాస్ట్ ర్యాంకు వాడిదే కదా మరి. లీడర్ వాడే, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వాడే. మరి మామూలుగా ఉంటుందా ముచ్చట? ఒక్కరోజు బడికి పోకపోయినా సారి ఇల్లు ఎత్తుకుంటూ వస్తాడు కావచ్చు. కానీ అన్ని పుక్కెట్లు దొరికే సర్కార్ బడికి పిల్లగాళ్ళను పంపక గా కాన్వెంట్ స్కూళ్ళకి ఎందుకు దొరకపోతారో ఏందో గీ అవ్వయ్యలు. కానీ పేదోళ్ళైతే కార్పొరేట్ స్కూల్లో ఫీజులు కట్టలేక సగం మంది ఏడుస్తున్నారు. కానీ గీ సర్కార్ బల్లే ఒక్క పిల్లగాని కోసం ఒక్కసారి జీతం తీసుకుంటూ కూర్చున్నాడు. గీ ముచ్చటి విషయనా మన సర్కార్ పెద్దలు ఊర్లలో ఉపాధి కల్పిస్తారా, లేకపోతే మనుషులే మనసు మార్చుకొని అందరినీ సర్కార్ బడికి పంపుతారా, లేక ఆఫీసర్లు గీ స్కూల్కి తాళం ఎత్తారా? ఇక చూడాలిగా.